హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఏంటంటే స్పెషల్ కార్తీక పౌర్ణమి లాస్ట్ రోజు. ఈరోజు కార్తీక పౌర్ణమి ఈ రోజుతో లాస్ట్ అయిపోతుంది. ఈరోజు అమావాస్య. మేము మా బ్రో ఏం చేస్తున్నామంటే ఒక అడ్వెంచర్ కొనసాగిస్తున్నాం. ఇప్పుడు చూస్తున్న గుట్టల్లా మా ఊరి పక్కన పందిరన్మన్లో అని ఒక విలేజ్ ఉంటుంది, చిన్న గ్రామం. అక్కడ ఫస్ట్గా వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇంకో గుడి ఉంటుంది అక్కడ చిన్నగా, అక్కడ దర్శనం చేసుకొని శివుడిని దర్శనం చేసుకొని ఇప్పుడు అడవిలో ఇంకో 2 లింగాలు ఉంటాయి. అప్పుడెప్పుడో చిన్నప్పుడు వచ్చినాం మేము, 4th 5th క్లాస్లో ఉన్నప్పుడు. చాలా 10 సంవత్సరాలు అయితే ఇంకెక్కువ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. కాళ్ళకి చెప్పులు గిల్లలు నాకు చాలా రోజులు అవుతుంది, చాలా సంవత్సరాలు అవుతుందని వెళ్ళడానికి బాటా ఇట్లా లేదు. చూస్తున్నారుగా మొత్తం అడవి, ఇవ్వలేరు. మా బ్రో అక్కడ వెళ్తున్నాడు. బాట లేదు, ఏం లేదు. బండి తీసుకొని వచ్చి అక్కడ కింద బాటలో పెట్టి వచ్చినాము. చెప్పులు లేకుండా నడుస్తున్నాం మేము. ఒక అడ్వెంచర్ మాది. పైన కూడా ఉంది, వెళ్తున్నాం, మీకు చూపిస్తాను చూడండి. అలాగే మీరు ఈరోజు ఎక్కడికెక్కడికి వెళ్ళారు ఒకసారి కామెంట్ పెట్టండి. చూస్తున్నారు కదా, అసలు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. అసలు బాటనే సమంగా లేదు. అసలు ఎట్లా పడితే అట్లానే వెళ్తున్నాం. చూపిస్తాను. ఒక నిమిషం. బండ వచ్చింది, ఇదిగో బండ పైన గుడి ఉంటుంది ఇక్కడ పైన. చూస్తా. ఒక నెమలిక దొరికింది. చాలా ఉంటాయి ఇక్కడ నెమలిక. అక్కడ అన్నా నెమలిక అన్నా, ఇక్కడ ఒకటి మళ్ళీ దొరికింది ఒకటి. అవి 2 అన్నా, ఇంకా 2 మా బ్రోకి 3 దొరికినాయి, మొత్తం 5 అయినాయి. ఇంకా ఇక్కడ ఒకటి. ఒక్క నిమిషం, మీకు కూడా చూపిస్తా. ఇంకా మొత్తం 5, 6 దొరికినాయి. ఇంకా బండ ఎక్కుతున్నాం, పెద్ద బండ. బాగా ఎండ కొడుతుంది. ఇంకా మా బ్రో హాయ్ చెప్పన్నా, చెప్పు హాయ్ అన్న. హాయ్. చూపిస్తాను. ఆల్మోస్ట్ గుడికి వచ్చేసినాం. చిన్నప్పుడు మేము బుక్స్ తెచ్చుకొని పిల్లలం అందరం కలిసి ఇక్కడికి వచ్చి చదువుకునే వాళ్ళం, రాసుకునే వాళ్ళం, యోగా చేసేవాళ్ళం. మా గురూజీ ఉండే ఒక ఆయన ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాడు, రాలే. ఒక్క నిమిషం చూపిస్తాను. మొత్తం బండ, ఎంత బండ. అక్కడ ఇక్కడ మేము ఇక్కడే రాసుకునే వాళ్ళం, చదువుకునే వాళ్ళం. ఇక్కడే ఇదంతా. ఇదో శివాలయం, ఇదే శివాలయం. చూపిస్తా. స్పెషల్ చాలా. ఇక్కడ మేము చిన్నప్పుడు మా పేర్లు రాసుకున్నాం. ఇక్కడ ఇగో ఈ చెట్టుకి, ఇక్కడ చూపిస్తాం. అక్కడ గుడికి ఇక్కడ మేము చెట్టుకు పేర్లు రాసినాం. నేనేమో ఇక్కడ రాసింటి అంత కనిపించట్లేదు. ఇక్కడ ఇంకో ఇక్కడ రాసింటి మొత్తం కనిపించట్లేదు. అప్పుడెప్పుడు చిన్నప్పుడు రాసినాం, కానీ ఇప్పుడు పెద్ద అయిపోయిన చెట్టు ఎడ కనిపిస్తుంది చెప్పు. ఇది సంగతి. కొంచెం గుడి చూపిస్తాను మీకు, చూడండి. కందిషన్ కోసి తీసుకెళ్ళిండ్రు. ఇక్కడ కందికట్టెలు వాడేసిండ్రు. కొంచెం గుడి చూపిస్తాను. చూసారు కదా గుడి చుట్టుపక్కల అసలు జనాలే ఉన్నారు. మామూలుగా జనాలు చెన్నైలోకి వస్తారు, ఏదో పని చేసుకుంటారు, వెళ్తారు. మామూలుగా అంటే ఏదైనా స్పెషల్, ఏదైనా పండుగలు కానీ ఏమైనా వచ్చినప్పుడు మాత్రమే
మామూలుగా అయితే వస్తారు, ఖచ్చితంగా డైలీ వస్తారు, పిల్లలు వస్తారు, పెద్దలు వస్తారు, అందరు వస్తారు. ఇక చూస్తున్నారు గుట్టపూరక అసలు బాటనే లేదు, దారి అసలే లేదు ఇక్కడ. ఇదంతా గుడి చుట్టుముట్టు కానీ ఇంకో ఇదంతా అక్కడ కనిపిస్తుందా చెరువు, అక్కడ మా ఊరు చెరువు, పెద్ద చెరువు, మా ఊరు అక్కడ ఉంటుంది. ఇదంతా చిన్నప్పుడు అయితే చాలా వస్తుంటే ఒక టీం లాగా వచ్చి మంచిగా వర్క్ ఇది చదువుకొని రాసుకొని మంచిగా మా గురువులు వస్తుండ్రి. ఇప్పుడు శివాలయం గుడి 2 లింగాలు అని చెప్పిన కదా, చూపిస్తాను. ముందు నంది ఉంటుంది, శివుని ముందు నంది, లోపల 2 లింగాలు ఉంటాయి. పవర్ఫుల్ గుడి ఇది. ఇక్కడ మొత్తం గుట్టలో మొత్తం అక్కడ జనాలే ఉన్నారు. ఇక్కడ చెరువు, మా ఊరు అటు సైడ్ తోగపూర్ అంటారు. ఇక్కడ తోగపూర్ అంటారు. అక్కడ ఎంత అడవి, ఎంత అడవి, ఎవరు చుట్టుపక్కల ఎవరు జనాలే ఉన్నారు. అక్కడ చెరువు, మా ఊరు చెరువు. లోపల శివాలయం చూపిస్తారా? నేను 2 లింగాలు అని చెప్పినా కదా, చూపిస్తారా? మీరు వెళ్ళారా? 2 లింగాలు ఒకే దగ్గర ఉంటాయి. చాలా పవర్ఫుల్ దేవుడు. అప్పుడు చాలా మంది వస్తారు, మార్నింగ్ వచ్చి పూజ చేసి వెళ్ళిపోయారు అయ్యేవాళ్ళు. ఇంకా మీ ఊళ్ళో అయిపోయింది, పూజ అయిపోయింది. అది ఇప్పుడేమో ఇక్కడ కంది కోసిండ్రు. ఇంకా ఇక్కడ మోపులు కట్టుకొచ్చి ఇక్కడ వేసిండ్రు. బండ కదా, తొందరగా కంది కొట్టి మొత్తం పొట్టు ఇట్లా తీసే వరకు కొంచెం బాగా ఎండుతుంది. ఎండ తాకితే బాగా కంది ఎండుతుంది. మొత్తం వేసిండ్రు ఇక్కడ, కొంచెం తొందరగా ఎండుతుంది. గింజలు ఇట్లా బాగా ఆడితే ఆడిన తర్వాత వెళ్ళి అమ్ముకోవడం కానీ, ఇంట్లోకి పప్పుకు కానీ అలా చేసుకుంటారు అన్నయ్య. ఇలా ఓవరాల్గా చూపిస్తున్నాను. చాలా పవిత్రమైన గుడి శ్రీమంతులు. చిన్నప్పుడైతే చాలా మంది వస్తుంటుంది, వచ్చి రాసుకుంటుంటుంది, వెళ్ళాం మస్తు ఆడుకుంటుంది. ఇట్లా వెళ్ళి ఇటు సైడ్ మొత్తం గుట్ట మంచిగా పీస్ఫుల్, స్వచ్ఛమైన గాలి. ఇది మీకు ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ ఒక పెద్ద హోల్ ఉంటుంది, బండ లోపల ఏర్పడింది. అదే హోల్, పెద్ద హోల్ ఉంటుంది. అది చూపిస్తాను చూడండి. ఇంకో ఇక్కడే చూస్తున్నారుగా, ఒక్క నిమిషం చూడండి ఎంత పెద్ద ఉంది. చూడండి ఎంత పెద్ద ఉంది. హోల్ ఉంది కదా, ఇది మొత్తము ఈ రంధ్రము. ఇందులోకి వెళ్ళే వాటర్ లోపల ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్లో పూజ చేసేటప్పుడు ఇంట్లోకి వెళ్ళే బకెట్ ఇంట్లో వేస్తారు, తాడు ఇంట్లో వేసి వాటర్ తీసుకొని లింగాలు ఉన్నాయి కదా లోపల, 2 లింగాలకి వాటర్ పోసి కడుగుతారు. ఇది ఓకే. మా బ్రో అక్కడ ఏం చేస్తున్నా ఒకసారి చూద్దాము. మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది అసలు, ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలి. ఇక్కడ నెమలు తిరుగుతాయి. చాలా బాగుంటుంది ప్లేస్. నీకు స్వచ్ఛంగా ఉంటుంది, మొత్తం బండ. ఆగు బ్రదర్, వస్తున్నా, ఒక నిమిషం. చెరువు పెద్ద ఉంటుంది, చాలా పెద్ద ఉంటుంది. మొత్తం మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించాలి. మళ్ళీ ఈ గుట్టల్లో పడతా. మొత్తం పెద్ద బండ. ఆ గుట్ట పైన లింగాలు ఉన్నాయి మొత్తం. ఇగో మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించాలి. ఇగో బాట లేదు, ఏం లేదు. ఇంకా ఇలా వెళ్ళాలి. ముళ్ళు గుచ్చుకుందా అన్న? అడవిలోకి వెళ్ళివాడి చాలా రోజులైంది కదా వచ్చి. అట్లని ఇదంతా మంచిగా
ఇట్లా అడ్వెంచర్ చేసుకుంటూ మంచిగా బయటికి రావాలి. అప్పుడప్పుడు మంచిగా స్వచ్ఛంగా గాలి ఉంటుంది, ప్యూర్ 100% న్యాచురల్గా ఉంటుంది. అవునా? మన ప్రయాణం ఇప్పుడు ఎక్కడికి? మళ్ళీ ఇంటికే కదా. దర్శనాలు అయితే అయిపోయినాయి, గుడిలో దర్శనాలు అయిపోయినాయి. మొత్తం బండ ఇగో చూడండి, ఇక ఇక్కడ చూడు ఎట్లా అయిపోయింది బండ. ఇప్పుడైతే అయిపోయింది, ఇక దర్శనం అయిపోయింది. ఇక మెల్లికలు పట్టుకున్నా, ఇంకా ఇంటికే వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. కొంచెం సపోర్ట్ ఇవ్వండి, మీరు ఇలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.